నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, అలాగే L4, L5 సమస్యలు, ఇంకా మెడ నొప్పి, స్పాండిలైటిస్, కాలంతా పాకే సయాటికా, వీటన్నిటికీ కారణాలేంటి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో వివరించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ వర్ధన్, ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు. సో మీకు ఎటువంటి సమస్యలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఇప్పుడు నార్మల్గా వెన్ను నొప్పి, నడుము నొప్పి అంటే చాలామంది చాలా ఈజీగా లైట్ తీసుకునే సమస్యలను అనుకుంటారు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే ఒక యాంటీబయోటిక్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? డెఫినెట్లీ ఎస్ అండి. స్పైన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ బాడీ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ గెట్స్ వీక్ ఇట్ షాటర్స్ యువర్ లైఫ్ అంటారు. అంటే ఏమవుతుందంటే మన ఫౌండేషన్, మన వెన్నెముక మన పిల్లర్ లాంటిది. సో ఈ పిల్లర్ కనుక తేడా వచ్చింది లేదా వీక్ అయిపోయింది అనుకోండి, మన జీవితమే అస్తవ్యస్తం అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. అసలు స్ట్రాంగ్ స్పైన్ అంటే ఏంటి, వీక్ స్పైన్ అంటే ఏంటి అనేది పాయింట్స్. స్ట్రాంగ్ స్పైన్ ఉందనుకోండి, మీ పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది, మీ మూడ్ సరిగ్గా ఉంటుంది, మీకు ఎనర్జీ సరిగ్గా ఉంటుంది, మీ శరీరంలో నరాల వ్యవస్థ అంతా కూడా సరిగ్గా ఉంటుంది, ఓవరాల్ వెల్బీయింగ్ అనేది బాగుంటుంది. అదే వీక్ స్పైన్ ఉందనుకోండి, ఆటోమేటికల్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, డీజనరేటివ్ డిస్క్ కండిషన్ వస్తుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెరాలసిస్ దాకా కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే చిన్న ఇన్కన్వీనియన్స్ లాగా కనబడుతూ ఉంటాయి. కానీ తర్వాత ఏమవుతాయంటే బాడీ ఇది మీకు ఇచ్చే ఒక సూచన లాంటివి. సో వార్నింగ్ సైన్స్ లాంటివి. వీటిని కరెక్ట్గా పట్టించుకోగలిగితే, వీటిని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే అసలు పెద్ద సర్జరీలే అవసరం లేదు, పెద్ద ఇన్వాసివ్ ప్రొసీజర్సే అవసరం లేదు. ఆయుర్వేదంలో ముఖ్యంగా న్యాచురల్గా మన స్పైన్ని హీల్ చేసుకునే విధానాలు ఉన్నాయి. తర్వాత చెప్తాను. నేను డాక్టర్ క్రాంతివర్ధన్, ఫౌండర్ ఆఫ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. 25 సంవత్సరాల స్పైనల్ కేర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. 9 లక్షల మందికి వెన్నుముక సమస్యలతో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాను. 3.5 లక్షలకు పైగా కూడా సర్జరీలో అవాయిడ్ చేయగలిగాము. నా దగ్గర 10+ డాక్టర్స్ ఉన్నారు, 5+ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో నా బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ షోలో నేను మీతో ముందు మీరు అడిగే ప్రశ్నలకి నేను జవాబు ఇవ్వడానికి వచ్చాను. ఎట్ ద సేమ్ టైం మీకు హెల్దీ స్పైన్ని ఎలా ఉంచుకోవాలి అని టిప్స్ కూడా ఇవ్వడానికి ఈ షోకి వచ్చాను. ఓకే సార్. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స చేయొచ్చని మీరు చెప్పారు. చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఆయుర్వేదం చాలా స్లో ఉంటుంది, చాలా వెయిట్ చేయాలి, చాలా ఓపిక ఉండాలి అంటూ ఉంటారు సార్. సో ఇప్పటికీ అలానే ఉందంటారా? అది నిజమంటారా కాదంటారా? ఆయుర్వేద ఈజ్ ఆయుర్వేద అండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఒక సింపుల్ ఒక పెన్నే ఉందనుకోండి, ఆ పెన్ను దాని క్వాలిటీ బాగుంటే అది 1 సంవత్సరం పాటు ఉంటుంది. దాని క్వాలిటీని బీట్ చేయగలిగేది ఇంకొక సిస్టమ్ వస్తే, ఇంకొక పెన్ వస్తే ఆ పెన్ కాస్త తెరమరుగైపోతూ ఉంటుంది. కానీ ఒక సిస్టమ్ 5000 సంవత్సరాల నుంచి ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే దాంట్లో మంచి డెఫినెట్గా ఉంది అని అర్థం. అండ్ ఆయుర్వేద అంటే ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మన వ్యాధిని క్యూర్ చేసేది ఒక్కటే ఆయుర్వేద అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఆయుర్వేద అంటే మన జీవన విధానం, అంటే మన లైఫ్ స్టైలు, మన డైట్, మన ప్రాసెస్, మన కల్చర్ లాగా తీసుకోవాలి, మన హెరిటేజ్ లాగా తీసుకోవాలి, మన రూట్స్ తీసుకోవాలి. ఆ రూట్స్ ఎప్పటికీ మనకు వీడిపోవు. కాబట్టి ఆయుర్వేద ఇవాళ కాదు, రేపొద్దున ఇంకా 5000 సంవత్సరాల దాకా కూడా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. మీరు అడిగిన పాయింట్కి ఆయుర్వేద స్లో ప్రాసెస్ అని అంటున్నారు. కానీ మేము చెప్తాము, చిన్న మందులు ఉన్నాయి, సింపుల్ మందులు ఉన్నాయి, చాలా ఫాస్ట్ యాక్టింగ్ కూడా చేస్తాయి. కాకపోతే ఇచ్చేవాడు కరెక్ట్గా ఇవ్వాలి, ఇవ్వాల్సిన వాడు, తీసుకునేవాడు దాన్ని కరెక్ట్గా, దానికి చెప్పబడినటువంటి సూత్రాలన్నిటినీ కరెక్ట్గా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్. ఏ వ్యాధి ఉన్నా వ్యాధి లేకపోయినా ఇవన్నీ సరిగ్గా ఫాలో చేయాలి. ఆయుర్వేదం మందు వేసుకుంటే ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ ఇంకా కొంచెం గట్టిగా ఫాలో చేయాలి.
ఎందుకంటే ఆయుర్వేదం ఇచ్చేది మీ శరీర ధర్మాన్ని బట్టి మనం అందిస్తాం. ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని మీరు కూడా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతెందుకండి, నా దగ్గరికి ఇప్పటికీ 9 లక్షల మంది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు ట్రీట్మెంట్స్ కోసం వచ్చారు. వీళ్ళందరికీ సొల్యూషన్స్ ఇచ్చాము. 99%కు పైగా మేము సక్సెస్ రేట్ని చూపించగలిగాము. 3.5 లక్షలకు పైగా మనము సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇదంతా ఎందుకు సాధ్యపడుతుంది? ఫాస్ట్ యాక్టింగ్ ఉంటుంది, పేషెంట్ టు పేషెంట్ కనెక్టివిటీ బాగుంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ ఇంకా అలైవ్గా ఉంది, హీలింగ్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, సో సయాటికా సార్, కాలంతా పాకే సయాటికాకి ఆయుర్వేద పరంగా ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఒకటండి, అంటే మనం ఎక్కువగా బరువులు ఎత్తడము, లేదా మన పోస్చర్ ఇర్రెగ్యులర్గా ఉండడము, ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు నిలబడము, పరుగులు తీయడము, లేదా డ్రైవింగ్ అధికంగా చేయడము, లేదా హౌస్ వైఫ్స్ ఉన్నారు ఎక్కువగా నిలబడము, ఇంట్లో పనులన్నీ ఎక్కువగా చేయడము, ఓవర్ స్ట్రెయిన్ అవ్వడము, మన శక్తికి మించి భారాలు మోయడము, శక్తికి మించి పనులు చేయడము, లేదా స్ట్రెస్ అధికంగా తీసుకోవడము, లేదా కింద పడడము, యాక్సిడెంట్లు కావడము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లే కానివ్వండి, సింపుల్ స్లిప్ ఇన్ ద బాత్రూమే కానివ్వండి, వీటన్నిటి వల్ల మన స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. స్పైన్ మీద ప్రెషర్ పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్క్లలో సమస్యలు ఏర్పడతాయి, లేదా కండరాలలో లిగమెంట్లలో సమస్యలు ఏర్పడతాయి. ఆ పక్కన ఉన్నటువంటి నరం మీద ఒత్తిడి పడుతుంది. అక్కడి నుంచి వచ్చే నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నరం కనుక నొక్కుకున్నట్లయితే ఆ కాలంతా పాకేటువంటి లక్షణం కూడా కనబడుతుంది. సయాటికా అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. గుంటూరు నుంచి కుమార్ గారు. కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. హలో, నమస్తే అండి కుమార్ గారు. నమస్తేనండి. హలో. హలో, నమస్తే మేడం. ఓకే అండి, సో సయాటికా గురించి చెప్తున్నా. సయాటికా అనేది కాలంతా పాకేటువంటి ఒక లక్షణం మాత్రమే. మనం నార్మల్గా ఏమనుకుంటామంటే సయాటికా అనేది ఒక పెద్ద వ్యాధి అనుకుంటాం. కానీ 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో సయాటికా అనేది ఒక లక్షణం మాత్రమే. ఆ లక్షణము కాలంతా తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల కాలంతా వచ్చేటువంటి తీవ్రమైనటువంటి వేదన, నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు, ఇవన్నీ సయాటికా అంటారు. సో ఈ సయాటికాకి మనకు సొల్యూషన్ ఏంటి అని అంటే ఆ డిస్క్లో ఉన్న సమస్యని నార్మలైజ్ చేయడం, వెన్నులో ఉన్న సమస్యని నార్మలైజ్ చేయడం, ఓవరాల్ వెల్బీయింగ్ని మనం ప్రసాదించడం. దానికి మేము ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చేస్తాము. అది చేసినప్పుడు ఆటోమేటికలీ ఆ స్పైన్లో ఉన్నటువంటి నర్వ్ ఏదైతే ఉందో ఆ నర్వ్ కంప్రెషను, ఇరిటేషను ఇవన్నీ కూడా నార్మలైజ్ అవుతాయి. స్పైన్ ఏదైతే వాసిపోయి ఉంటుందో, ఇన్ఫ్లేమ్ అయి ఉంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ నర్వ్ కమ్యూనికేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఓకే, సో హెల్తీ స్పైన్, ఈ వర్డ్ మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు సార్? ఒకటండి, స్పైన్ అనేది ఏదైతే ఉందో ఇది మన పిల్లర్ లాంటిది. ఇంతకుముందు చెప్పాను కదా, మన స్పైన్ ఈజ్ ఎన్ ఓవరాల్ మనల్ని కాపాడేటువంటిది. స్పైన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన బ్రెయిన్కి, బాడీకి కనెక్షన్ ఇస్తుంది అనమాట. ఇది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది, కమ్యూనికేటర్ లాగా పనిచేస్తుంది. సో ఈ కమ్యూనికేటర్ కనుక సరిగ్గా లేకపోతే, ఆ బ్రిడ్జ్ కనుక సరిగ్గా లేకపోతే మీ బ్రెయిన్ పనిచేయదు, మీ బాడీ కూడా సరిగ్గా పనిచేయదు. స్పైన్కు ఉన్న వాల్యూ అది. ఆయుర్వేదంలో దీన్ని మేరుదండం అంటాము. అంటే మేరు పర్వతం, సుమేరు పర్వతం కన్నా చాలా స్టేబుల్గా ఉండేటువంటి ఒక ఆర్గాన్. ఈ ఆర్గాన్ మనము ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికి ఇంటర్నల్గా ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి స్పైన్ ఒక్కటి హెల్దీగా ఉంటే లోపలున్న ఆర్గాన్స్, లోపలున్న సిస్టమ్స్, మన డైజెస్టివ్ సిస్టమ్ దీని మీద డిపెండ్ అవుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ దీని మీదే డిపెండ్ అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్, సెక్షువల్ సిస్టమ్ అండ్ ఆల్ ద సిస్టమ్స్ ఇవన్నీ కూడా స్పైన్ని ఆధారం చేసుకునే ఉంటాయి. హెల్దీ స్పైన్ అంటే మీ నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, సర్క్యులేటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడం. సో దాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదం డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. సింపుల్ బ్యాక్ పెయిన్ ఉన్నా రేపొద్దున ఈ బ్యాక్ పెయిన్ వ్యాధిలాగా మారకుండా ఉండాలన్నా, బ్యాక్ పెయిన్ వచ్చి ఈ బ్యాక్ పెయిన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలన్నా, లేదా బ్యాక్ పెయిన్ వచ్చి మీరు సర్జరీలు చెప్పబడితే సర్జరీలు అవాయిడ్ చేయాలనుకున్నా, లేదా సర్జరీ చేయించుకొని కాంప్లికేషన్స్ వస్తే ఆ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవాలనుకున్నా ఆయుర్వేదం మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలదు.
వర్ధన్ ఆయుర్వేద మీకు ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు రమేష్ గారు ఫ్రమ్ వైజాగ్. రమేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ యాక్చువల్ గా నా ఏజ్ 28 సార్. ఓకే. సో నాకు కరెక్ట్ గా హిప్ పైన అక్కడ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి? ఇది ఒక 3 to 4 months అట్లా స్టార్ట్ అయింది సార్. ఏమన్నారు మరి, డాక్టర్స్ చూపించుకున్నారా? యాక్చువల్ గా మనకి కిడ్నీ దగ్గర అక్కడ మంటగా ఉండేది సార్. ఓకే. యాక్చువల్ గా నేను డౌట్ వచ్చి కిడ్నీకి ఏమైనా ఎఫెక్ట్ అయిందని డౌట్ వచ్చి చెక్ చేయించుకున్నాను. ఓకే. సో చెక్ చేయించుకుంటే క్రియేటిన్ లెవెల్ కూడా నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఏమన్నారు డాక్టర్స్? డాక్టర్ నేను ఆప్తో చూపించుకోలేదు సార్. అది ఇప్పుడు మనం చెక్ చేయించుకోవాలంటే ఏ టెస్ట్ ఫస్ట్ గా ప్రిపేర్ చేస్తే బాగుంటుందని చెప్పి. ఫస్ట్ టెస్ట్ల కన్నా ఫస్ట్ మీరు ఒక మంచి డాక్టర్ని కలవండి, ముఖ్యంగా ఆయుర్వేదం డాక్టర్ని కలవండి. ఎందుకంటే మీరే అన్నీ ఊహించేసుకోకండి. అక్కడ ప్రాబ్లం వస్తుంది, మంట వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఏమో, క్రియాటినిన్ పెరిగిందేమో, నెక్స్ట్ లెవెల్లో కండరాల ప్రాబ్లం వచ్చిందేమో, ఎక్స్రే తీయించుకుందామేమో, ఎంఆర్ఐ తీయించుకుందామేమో. ఇవన్నీ వద్దండి. మీ బ్రెయిన్ పెట్టకండి. మీ వాట్సాప్ మెసేజ్లు, మీ వాట్సాప్ యూనివర్సిటీలో అసలు ఏమి చూడకండి. డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోండి, మంచి ఎఫిషియంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదా మా నెంబర్ స్క్రోల్ అవుతుంది 0404971819 అనే నెంబరు, దానికి కాల్ చేయండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్స్ చేయాలండి. సో మీరు కాషియస్గా ఉండాలి. డూ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. మెడికల్ సిస్టమ్ ఉంది, దాన్ని చదువుకున్న డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్స్ చేద్దాం సార్. ఓకేనా, నెక్స్ట్ కాలర్ రాజు గారు ఏలూరు నుంచి. రాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మాది ఏలూరు జిల్లా చంద్రపూట అండి. ఓకే సార్ ఏమి లేదు సార్, కొంచెం నేను ఎంఆర్ఐ స్కానింగ్ చేయండి, బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయండి సార్. బ్రెయిన్ లోనా? ఓకే. ఎంత మీ వయసు? క్లాట్స్ ఉన్నాయండి సార్. ఓకే. దానివల్ల కొంచెం నడుము దగ్గర కాలు చచ్చిపడిపోయింది. ఓకే. అక్కడ చచ్చిపడిపోతే ఆ నడుము దగ్గర ఈ L2 L4 L2 L3 L4 దగ్గర కొంచెం ఇసుకు పక్కన కొంచెం నరం జరిగిందంట సార్. ఓకే. అది ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. సార్ ఇక్కడ రెండు సమస్యలకి ఇంటర్ రిలేషన్షిప్ లేదు. అంటే ఒకటి రెండు వేరు సమస్యలు. ఒకటి బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడితే మీకు పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఒక సైడ్ మొత్తము వీక్నెస్, ఇవన్నీ సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని పక్షాఘాతం అంటాం. ఒక పక్షంలో ఉన్న కార్యాలన్నీ, కార్ముకత అంతా ఆఘాతం చెందడం, అంటే ఒక స్టాండ్ స్టిల్కి రావడం. అది మస్కులార్ సిస్టమే కానివ్వండి, నర్వస్ సిస్టమే కానివ్వండి, దాంట్లో తేడా రావడం. రెండోది L2 L3 L4 అని మీరు ఏదైతే చెప్పారో అక్కడ కంప్రెషన్ ఉండడం. సో ఆ కంప్రెషన్ ఉండడం వల్ల కాలంతా కూడా మళ్ళీ చచ్చుబడిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కావాల్సింది ఒక బ్రెయిన్ స్పెషలిస్టు, ఒక న్యూరో స్పెషలిస్టు, ఒక స్పైన్ స్పెషలిస్టు. ఇవన్నీ కాకుండా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వస్తే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి. ఏలూరు అంటున్నారు, విజయవాడలో మాకు బ్రాంచ్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఒకసారి చూయించుకున్న తర్వాత మీకు క్రిస్టల్ క్లియర్ ఒపీనియన్ ఇవ్వగలుగుతాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఆ పేషెంట్కి ఉన్న కండిషన్ ఏంటి అంటారు? ఏ పేషెంట్ కండి? ఇప్పుడు మాట్లాడిన కాలర్. ఇది బ్రెయిన్లో క్లాట్ ఉండడము ఒక ప్రాబ్లం అండి. అంటే బ్రెయిన్లో క్లాట్ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఒక సైడ్కి ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఎట్ సైడ్ అయితే మనకి సపోజ్ రైట్ సైడ్ క్లాట్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు చచ్చుబడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అట్ ద సేమ్ టైం ఆయన చెప్పారు L2 L3 L4 అని చెప్పారు, అక్కడ కనుక నర్వ్ కంప్రెస్ అవుతే ఆ కాలంతా కూడా వచ్చేటువంటి సర్క్యులేషన్ అంతా ఆగిపోయి అక్కడ కూడా మనకి సివియర్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత 3వ స్టేజ్ 4వ స్టేజ్లో ఆటోమేటికలీ మనకి కాలు చచ్చుబడిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే పారాలిటిక్ స్ట్రోక్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఫుట్ డ్రాప్ అని వస్తుంది. కాలు వేళ్ళు పైకి కిందికి అనలేము, గద్ద నడిచినట్టుగా నడుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో బసవరాజ్యం అనే ఒక బుక్లో 4th స్టేజ్లో ఈ గద్ద నడిచినట్టుగా నడిచేటువంటి లక్షణం గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైం వీర్యము
తనకు తెలియకుండా, పేషెంట్కి తెలియకుండా స్ఖలనం అయిపోతుంది అని కూడా చెప్పారు. సో ఈ కండిషన్స్ అన్నీ ఎక్స్ట్రీమ్ కాంప్లికేటెడ్ స్టేట్స్, అందుకనే పేషెంట్ని డైరెక్ట్గా రమ్మని చెప్పాను. ఓకే, నెక్స్ట్ కాలర్ పార్థసారథి గారు ఉన్నారు కడప నుంచి. పార్థసారథి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. సార్ మా మదర్కి 2021 నుంచి సయాటికా ప్రాబ్లం ఉంది. ఓకే. ఇప్పటికి తిరుపతి వెళ్ళేసి బడ్స్ లో చూపించాము, అక్కడ ఎంఆర్ఐ తీశారు. ఓకే. మళ్ళీ కడపలో కూడా చూపించాము. ఓకే. అక్కడికి ఎక్కడ వెళ్ళినా కానీ టాబ్లెట్స్ వల్ల ఏం ఇంప్రూవ్ అయితే లేదు సార్. వాడిన కొద్దిసేపు మాత్రం కొంచెం బాగుంటుంది అంటారు. ఓకే. మళ్ళీ నార్మల్ గానే ఉంది, నొప్పి పెయిన్ అలాగే తగ్గడం లేదని చెప్తున్నారు సార్. సార్ ఇక్కడ మొదటి పాయింట్ కడప అంటున్నారు, మీకు మా దగ్గర బ్రాంచ్ కర్నూలు వస్తుంది, అక్కడికి ఒకసారి తీసుకురండి, మా డాక్టర్స్ చూసేసి మాట్లాడతారు. రెండో పాయింట్, ప్రతి ఒక్కరికి వెన్నునొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి వెంటనే మందేస్తే తగ్గిపోవాలని రూల్ లేదండి. దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. సింపుల్గా ఉందనుకోండి బ్యాక్ పెయిన్, మీరు కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి మార్చుకోమని చెప్పేస్తాము, దాంతోనే తగ్గిపోతుంది. కొంచెం ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఉందనుకోండి, మీ డైట్ మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తాము, డీల్స్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఫాలో చేయండి అని చెప్తాము, దాంతో తగ్గిపోతుంది. లేదా ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయమంటాము, దాంతో తగ్గిపోతుంది. ఇంకా సివియర్ ఉంది అని అన్నప్పుడు ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతులు ఉంటాయి. ఇప్పటికీ మీకు ఇంతకుముందు విన్నారో లేదో 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. మీ అమ్మగారికి ఎంత తీవ్రంగా ఉంది, తన శరీర ధర్మం ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అనేది కూలంకషంగా కనుక్కున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబర్కి, లేదా vardhanayurveda.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సాయిరెడ్డి గారు ఫ్రమ్ కర్నూల్. సాయిరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ నాకు 28 ఇయర్స్ సార్ ఏజ్ అయితే. ఓకే. నాకు సివియర్ గా రైట్ లెగ్ పెయిన్ ఉంది సార్ మొత్తం. ఎందుకండి ఇంత చిన్న వయసులో ఎందుకు పెయిన్ వచ్చింది? అది అర్థం కాలేదు సార్. మేము పొలం పనే సార్ చేసేది. మళ్ళీ పొలం పని చిన్న పని ఏం కాదు కదండి, ఎక్కడో ఇర్రెగ్యులర్గా చేస్తుంటారు. ఏమన్నారు మరి, ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేశారా? ఎంఆర్ఐ తీసాం సార్. దీంట్లో మైల్డ్ పోస్టీరియర్ L2 L3 అని వచ్చింది సార్. L3. ఏ ఊరండి మీది? కర్నూలు సార్. కర్నూలులో మన బ్రాంచ్ ఉందండి, టీజీ వెంకటేష్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది. మన డాక్టర్స్ ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు అక్కడ, ఒకసారి వెళ్ళండి. L2 L3 అనేది చాలా స్పెసిఫిక్గా అవుట్ ఆఫ్ పొజిషన్లో వచ్చేదండి, కామన్గా వచ్చే ప్రాబ్లం కాదు. L4 L5లో వచ్చిందనుకోండి, అది మనకు ఆల్రెడీ అక్కడ వీక్ పాయింట్ పుట్టుకతోనే మనకు వీక్ పాయింట్ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చిందంటే అర్థవంతంగా ఉంటుంది. L2 L3లో వచ్చిందంటే కంపల్సరీ మీరు ఏదో గట్టి బరువెత్తుండాలి, కింద పడి ఉండాలి, దెబ్బ తగులు ఉండాలి, కాబట్టే మీకు వచ్చింది. లేదా యాక్సిడెంట్ అన్నా అయి ఉండాలి ఇంతకుముందు ఎప్పుడో. అంతెందుకండి, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, ఏం పడలేదు, ఏం చేయలేదని చెప్పాడు. ఎవాల్యుయేట్ చేస్తే చిన్నప్పుడు ఎప్పుడో చెట్టు మించి కింద పడ్డప్పుడు 3 రోజులు అడ్మిట్ అయ్యాడట. సో నేను చెప్తూనే ఉన్నాను, ఎంఆర్ఐ చూశాక ఇది దెబ్బ కనబడుతుంది అని చెప్తూనే ఉన్నాను, కానీ దే నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. తర్వాత అనాలిసిస్ చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు పడ్డది కూడా ఇప్పుడు మనకి బయటపడుతుంది. చిన్నప్పుడు పడ్డప్పుడు అప్పుడు మీకు స్ట్రెంగ్త్ బాగా ఉంటుందండి, శరీరం కోలుకుంటుంది. పెద్దగా అవుతున్నా కొద్దీ మీరు బరువులు ఎత్తే కొద్దీ స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది, అది బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి, 0404917819 అనే నెంబరు. కర్నూలుకి ఒకసారి విజిట్ చేయండి. నేను కూడా కర్నూలుకి వస్తాను లాస్ట్ వీక్లో, ఒకసారి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా సూచించడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ హరినాథ్ గారు కదిరి నుంచి. హరినాథ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నాకు నడుములో నొప్పి ఉంది. ఎప్పటి నుంచి అండి? 20 డేస్ సార్. 20 రోజుల నుంచే? అవును సార్. ఏం చేశారు 20 రోజుల కింద? కొద్దిగా వర్క్ చేసినారు సార్ పొలంలో, అందులో కొంత పని చేసిన. మరి కొంచెం రెస్ట్. 20 రోజులలో ఏం చేస్తున్నారు తగ్గించుకోవడానికి? మీ సైడ్ నుంచి మీరేం ప్రయత్నం చేశారు? ఏం లేదు సార్, నార్మల్ టాబ్లెట్ మింగిందా కొద్దిగా. టాబ్లెట్ మింగితే తగ్గిపోయేది కాదు కదా, మీరు కొంచెం రెస్ట్ ఇవ్వాలి, కొంచెం తిరగాలి, లేవాలి, కదలాలి, నీళ్లు సరిగ్గా తాగాలి, పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఎక్సర్సైజ్లు చేయాలి. ఇవన్నీ మీ సైడే ఉన్నాయి కదండి. అవన్నీ చేయకపోతే
నొప్పి గోళీలు వేసుకొని తగ్గకపోతే నెక్స్ట్ మీకు నడుములో ఇంజెక్షన్లు ఇస్తానంటారు, లేదు ఆపరేషన్లు చేస్తానంటారు. అంతదాకా తెచ్చుకోకూడదండి. కదిరి అంటున్నారు, కర్నూలు బ్రాంచ్ దగ్గర అవుతుంది, ఒకసారి రండి కలవండి, లేదా ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి 0404917189 అనే నెంబరు, లేదా vardhan.ayurveda అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి దాంట్లో కూడా మీరు బుక్ అండ్ అపాయింట్మెంట్ చేసుకోవచ్చండి. ఓకే సార్. సో అలాగే వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్ళు చేసే తప్పిదాలు ఏంటి? బేసికల్లీ ఫస్ట్ తప్పిదం ఏంటంటే బ్యాక్ పెయిన్ రాగానే రెస్ట్ తీసుకుంటూ ఉంటామండి. సో 3 రోజుల కన్నా ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మీ వెనకాల ఉన్న కండరాలు అన్నీ వీక్ అయిపోతాయని జర్నల్ ఆఫ్ పెయిన్లో మనకి స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నారు. 3 రోజుల కన్నా ఎక్కువగా పడుకున్నట్లయితే వెనకాల కండరాలు వీక్ అయిపోయి ఇంకా మీకు అది కూడా మళ్ళీ బ్యాక్ పెయిన్కి కారణం అవుతుందని చెప్తూ ఉంటారు. రెండోది, పెయిన్ కిల్లర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్తారు. ఎందుకు అని అంటే పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, మీరు వేసుకున్నంతసేపు 4 గంటలు 5 గంటలు 6 గంటలు పనిచేస్తుంది, దాని తర్వాత మీకు నొప్పిని మళ్ళీ కలుగజేస్తుంది. అంటే మూలం నుంచి రూట్ కాజ్ నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేయదు. మూడోది, ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే స్టీరాయిడల్ షాట్స్ తీసుకుంటాం. నా దగ్గరికి లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు, 5 ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకున్నాడు. ఏంటంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే జీవితకాలంలో 1 కానీ 2 గానే ఇవ్వాలి. మరి ఆ డాక్టర్స్ ఎలా ఇచ్చారో, ఆ హీరో ఎలా తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే అసలు నిలబడ్డా కూర్చున్నా సివియర్ పెయిన్. మా దగ్గరకు వచ్చాక 1 month ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎక్స్టర్నల్ థెరపీ ప్లస్ మెడిసిన్ ఇచ్చాము. ఇప్పుడు 60% క్యూర్ అయిపోయి ఉన్నారు. సో ఈ ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. నాలుగోది, సర్జరీ చాలా ఈజీ, రేపు పొద్దుడికి ఇవాళ జాయిన్ అయిపోతే ఈరోజు చేయించుకుంటే రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోతామో అని అనుకుంటారు. కానీ సర్జరీ కన్నా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనే ఒకటి బయటకు వస్తుంది. అంటే సర్జరీ కన్నా ముందు మీకు ఏదైతే నొప్పి ఉందో సర్జరీ తర్వాత మీకు 5 రెట్లు 10 రెట్ల నొప్పి ఎక్కువయ్యేటువంటి వ్యాధి. 3 లక్షల మంది స్పైనల్ సర్జరీ సంవత్సరానికి ఇండియాలో చేయించుకుంటే దాంట్లో 1,50,000 1,60,000 మందికి ఈ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. అండ్ సర్జరీ కూడా మనకి కాంప్లికేటెడ్ సర్జరీసే ఉంటాయి, ఏది కూడా రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది లేదు. సో సర్జరీలు అవాయిడ్ చేయాలన్నా, ఎపిడ్యూరల్ షాట్స్ అవాయిడ్ చేయాలన్నా, పెయిన్ కిల్లర్స్ లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నా, కత్తిఘాటు లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా ఎంజాయ్ చేయాలన్నా వర్ధన్ ఆయుర్వేద ఉంది అని గుర్తుపెట్టుకోండి. చిన్న నొప్పి దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ దాకా కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే యూనిక్ ఆయుర్వేదిక్ స్పైన్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ పటాన్చెరు నుంచి శ్రీనివాస్ గారు కాల్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు పి శ్రీనివాసరావు, నేను టీచింగ్ ప్రొఫెసర్ని సార్. చెప్పండి సార్. సార్ స్విచ్ ఆన్ చేసి ప్రొజెక్టర్ది కొంచెం కిందకి దిగేటప్పటికి ఒక్కసారిగా నా వెయిట్ అంతా కాల్ మీద పడి అప్పటి నుంచి బాగా ప్రాబ్లం వచ్చింది సార్. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది 1 month బ్యాక్ జరిగింది. అంతకంటే ముందు మీరు ఎట్లా స్కాన్ అది తీపిచ్చినప్పుడు L4 L5 ప్రాబ్లం ఉందండి, కొంచెము అది ప్రెస్ చేస్తుంది నరాలను అంటున్నాడు. చాలా ప్రాబ్లం ఉంది సార్. డాక్టర్ కన్సల్ట్ అయితే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను పటాన్చెరు అశోక్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, చాలా మంది వస్తూ ఉంటారు. సార్ ఇవాళ నోరు ఇట్లా నేను నాలుక గీరుకుంటున్నాను, సడన్గా నడుము నొప్పి స్టార్ట్ అయింది అని చెప్పాడు. దీన్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. నాలుక గీరుకోని వాళ్ళు ఎంతమంది? గీరుకున్న ప్రతి ఒక్కరికి నడుము నొప్పి వస్తుందా? ప్రొజెక్టర్ వేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నడుము నొప్పి వస్తుందా? రాదు. ఎందుకు అని అంటే అంతకంటే ముందు నుంచే మీరు దాన్ని డ్యామేజ్ చేసి ఉంటారు, అంతకంటే ముందు నుంచే మీరు దాన్ని ఇన్సల్ట్ చేసి ఉంటారు, ఇంజురీ చేసి ఉంటారు. ఈరోజు మీరు ఎక్కేసి స్విచ్ చేస్తే అంత మాత్రాన అది నడుము నొప్పి అది కారణం కాదండి. అంతకంటే ముందు నుంచి డ్యామేజ్ అయి ఉన్న స్పైన్ని మీరు ఆ రోజు ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఏదో చేశారు కాబట్టి బయటపడింది. మూల కారణాన్ని మనం తీసేయాలి. మూల కారణాన్ని అర్థం చేసుకొని మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మిమ్మల్ని డెఫినెట్గా మంచిగా చేయొచ్చు, సర్జరీ లేకుండా మంచిగా చేయొచ్చు. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. పటాన్చెరు అంటున్నారు, హైదరాబాద్లో నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో 040491718919 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం సార్. సార్ మరి స్పైన్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఏం ట్రీట్ చేస్తారు సార్ మీరు? ఒకటండి, మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్పాండిలైటిస్, డీజనరేటివ్ డిస్క్ ఇవన్నిటికీ ట్రీట్మెంట్స్ ఇస్తాము.
మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్లో స్కిన్, సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఆర్థో కేర్లో జాయింట్ పెయిన్స్, రుమేటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇస్తాము. సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్ఫర్టిలిటీకి ఇస్తాము. లివర్ అండ్ గ్యాస్ట్రో కేర్కి ఇస్తాము. అసిడిటీ నుంచి ఐబిఎస్ దాకా, ఐబిడి నుంచి ఈవెన్ పైల్స్ అండ్ ఫిషర్ దాకా, అండ్ అట్ ద సేమ్ టైం లివర్ సిరోసిస్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. రీజువినేషన్స్ థెరపీస్ చేస్తాము, బ్యూటీ థెరపీస్ చేస్తాము, అండ్ మసాజ్డ్ బేస్ థెరపీస్ కూడా చేస్తాం. సో హెల్తీగా ఉండాలన్నా వర్ధన ఆయుర్వేదాకి రావచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకొని వ్యాధుల నుంచి విముక్తి పొందాలన్నా వర్ధన ఆయుర్వేదాకి రావచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వర్ధన్ గారు. చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.